విశాఖ డాబా గార్డెన్స్ లో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. చెన్నై షాపింగ్ మాల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అభిమానులకు ఆమె అభివాదం చేస్తూ పలకరించారు. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులు ఆమెతో పాటు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, సెలవుల్లో ఇక్కడే ఎక్కువ సమయం గడిపానని తెలిపారు. ఇక్కడ బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ they're opening their new store. కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇంకా చూడబోతున్నాం లోపల. అండ్ ఐఎమ్ వేరింగ్ వన్ ఆఫ్ దేర్ సారీస్. ఇప్పుడు వాళ్ళు చీర కట్టుకున్నారు. ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఓకే, సో ఎవరెవరు చీరలు కట్టుకోవడం ఇష్టం ఇక్కడ? ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ? అమ్మాయిలు చీరలు చూడటం ఎంతమందికి ఇష్టం? షోరూమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల గారు. చెన్నై షాపింగ్ మాల్ 24th స్టోర్ ఇది. మొన్నే రాజమండ్రిలో 22nd స్టోర్ ఓపెన్ చేసాం. మళ్ళీ ఇంకొకటి అయ్యి ఇప్పుడు 24th స్టోర్. అండ్ వెరీ సూన్ విజయనగరం కూడా నేనే ఓపెనింగ్ 18th స్టోర్ ఆన్ ది 18th. సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ దేర్ బ్రాండ్. ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్. అందుకే ఎవరైనా ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు 100 ఆల్సో. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ గోల్డ్. సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్, రైట్ ఆఫర్స్. సో దిస్ ఈస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్స్, మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి. సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బిజినెస్ ఉంటుంది. అదే మనకి ఆర్థికంగా కూడా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కనుక వారికి మేము స్వాగతం పలుకుతున్నాండి. విశాఖపట్నంలో అది సౌత్ నియోజకవర్గంలో ఓపెన్ చేసినందుకు అన్న జనార్దన్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకన్నా మంచి మిత్రులు. ఇలాంటివి భవిష్యత్తులో ఇంకొక 100 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విశాఖపట్నం ఒక బ్యూటిఫుల్ సిటీ. ఈ సిటీలో అటు గాజువాక, ఇటు తగరపాల్స ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి షాపింగ్ మాల్స్ వస్తే ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్కి ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్, ఈ ప్రాంతం చాలా ఓల్డ్ టౌన్ కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది. ఈ ప్రాంతం అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ చేయటము చాలా చాలా సంతోషము. అట్లాగే ఈ ఓపెనింగ్ కూడా మన తెలుగు నటి, ఎంతో అద్భుతమైన సినీ రంగంలో రాణిస్తున్న మన తెలుగు నటి శ్రీలీల గారు. ఆమె కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే చిన్నప్పుడు వారి జీవనం గడిచేది. అటువంటి విశాఖపట్నం వాస్తవ్యురాలైన వాళ్ళ చేత ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోవటము, అట్లాగే మా ఎమ్మెల్యే గారైన వంశీ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మాకు ఎంతో అభిమానించే వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారు, వారు తనయుడు కూడా ఇక్కడికి రావటం జరిగింది. అట్లాగే జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే ఈ షాపింగ్ మాల్ అధినేత అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 20,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. అట్లాగే చెన్నై షాపింగ్ మాల్ ఈరోజు 36వ బ్రాంచ్. అంటే ఒక్కొక్క బ్రాంచ్కి 500 పీపుల్ ఉంటున్నారు. అంటే ఒక స్టీల్ ప్లాంట్లో ఇచ్చే ఉద్యోగాలు ఎంతమందికి అయితే ఇస్తున్నారో చెన్నై షాపింగ్ మాల్లో కూడా అంతమంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది అభినందనదాయకం.